అరే ఈసారి న్యూ ఇయర్ వచ్చింది అరే కొత్త సార్లు వస్తారు ఎట్లా ఉంటారో ఎంత కొడతారు 10 సార్లు ట్రాన్స్ఫర్ అయ్యింది కదరా ఎంత వస్తాడో ఎంత కొడతాడో ఎన్నో వర్క్ చేస్తాడు ఇంకా గండం ఉంటారా వీకం సార్ని ఆగం చేసి దొబ్బులు అంటాను నువ్వు వచ్చిన తర్వాతనేమో భయపడతావు ఏం రా నువ్వు అంత గిట్టున్నావు ఇప్పుడేమో బిలాబులు పడతావు సార్ చూస్తేనేమో భయపడతావు అలాంటి బండకెట్ట ఎవరు వస్తారో చూద్దాం అరే పోరాలు వచ్చినా చూద్దాం ఇంకా సంగతి అలా నా పేరు రాకూడదు సార్ ఈరోజు నుంచి నేను మీకే టీచర్ మీ పాత టీచర్ అంతా ట్రాన్స్ఫర్ అయ్యారు నేను మీకే చెప్తున్నా అందరూ గుడ్ మార్నింగ్ చెప్పాలి గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పాలి అచ్చా దాని అంటే నేను తెలుగు నుంచి సోషల్ వరకు ఏ సబ్జెక్ట్ అని చెప్తాను ప్రతి ఒక్క సబ్జెక్ట్ చెప్తాను ఏమైనా డౌట్ ఉంటే పట్టి పడుకోవాలి అరే మీరేంద్ర అందరికి ఇక్కడ దగ్గర కూర్చున్నారు మీరు అంతా రాసి కూర్చున్నారు ఏ స్కూల్కి వెళ్ళినా బ్యాగ్ పెట్టి పట్టుకోలేదు బాబు గాడులకు ఇంత ఎప్పుడైనా ఎంత చెప్పినా కంటే చిత్తన కొడుకరే ఎందుకు అనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు చిత్తన పడుకోకరా నీ గురించి నీ పేరు నీ గురించి చెప్పుకోరా నీ పేరేంటి నీ పేరేంటి ఏం మాట్లాడినా నాకు ఇది ఏం అర్థం కాలేదు అలా సరే ఎప్పుడా నా పేరు నవదీప్ నేను స్మార్ట్గా ఉంటాను ఓ కూర్చో సార్ నా పేరు అసలు నేను లింగపల్లి నుంచి వస్తున్నా నీ గురించి నువ్వు చెప్పుకో మీతో మాట్లాడతారా మేము లేనప్పుడు ఏంద్రా గురించి ఎవరికి వెళ్తా వాటి లేదు సార్ ఆయన పేరు రిషి సార్ ఆయన లింగపల్లి చదువుతాం సార్ సరే సరే కూరా రే మబ్బు లేవు రే మబ్బు నా పేరు సుధు నన్ను అందరూ బూస్టర్ అంటారు నేను లింగపల్లి నుంచి వస్తా సరే సరే మా పుషారా సరే కూకోరా మా పుషార్ ఎప్పుడు తినడం ఎలా అసలు ఏ ఫార్ ఆమ్లెట్ ఎట్లయితే బాబు ఏ ఓ ఫార్ ఆమ్లెట్ అయితే అరే లేవురా ఏ ఫార్ ఆమ్లెట్ ఎట్లయితే ఓ ఫార్ ఆమ్లెట్ అది అప్పుడు మాట్లాడే సార్ ఓ ఫార్ ఆమ్లెట్ అన్నా సార్ ఏ ఫార్ ఆమ్లెట్ అన్నా సార్ అందుకే ఏ ఫార్ ఆమ్లెట్ చెప్పిన నువ్వు నీ అక్క ఇద్దరు గాడిది నెక్స్ట్ బీ ఫార్ ఏంటిరా రే కొట్టాడు సార్ బీ ఫర్ బోటి బోటి సార్ బోటి ఇప్పుడు తినడానికి పని చేస్తారా నెక్స్ట్ మనం ఉండేది ఏ దేశంలో ఏప్రా రే మనం ఉండేది మన దేశంలో నేను మన దేశంలో నీ దేశంలో నా దేశంలో అంటే మనం ఉండే దేశం పేరేంటిరా मस्त शेड जो नाही राणीला अप्पा कमला हसन మీరుండే ఊరు పేరు నేను మన దేశం పేరు మనం ఉండే దేశం పేరు కూడా ఎలా పోతుంది ఇప్పుడు ఈ 5th క్లాస్ ఎట్లా వచ్చిరా బ్యాక్ బెంచర్ మస్తు నిద్దున్నావు ఇక నేను మాట్లాడాల నువ్వు మధ్యలో ఎందుకు నా అవుతున్నావు సార్ నేను ఏడ మాట్లాడే ఏం కొట్టుకుంటురా సార్ మీరు బ్యాక్ బెంచర్ విలువలు ఎంత లేదు సార్ బాగుంటుంది మీరు సార్ ఏంటి సార్ పొట్టకులు సార్ అంతే సార్ ఏంటి సార్ చెప్పండి ఏం క్వశ్చన్ అడగాలి నిన్ను భూమి మీద ఎన్ని కాంటినెంట్స్ ఉన్నాయి చెప్పు ఎన్ని కాంటినెంట్స్ ఉన్నాయి ఏమో సార్
ఏం మనుషులు ఉన్నారా బాబు? ఆన్సర్ ఎప్పుడు క్లాస్ లీడర్ చెప్పరా నువ్వు కొట్టి 7 కాంటినెంట్స్ ఉన్నాయి సార్. సరే కూర్చో. నీ పేరేం పేరా? నవదీప్ సార్. ఇడే మన క్లాస్ లీడర్ చెప్పండి. చపాట్లు అంటే తల్లి కట్టుకుంటున్నాను రా తల్లి కుట్లురా. సెకండ్ బ్యాచ్ 7 కాంటినెంట్స్ ఉన్నాయని చెప్పినా అవేమేమైనా బాదంపల్లి, చింతపల్లి, కుంకల్, మహమ్మద్బాద్, మంచిర్యాల. ఇంకా లేదా మందపల్లి, ధర్మారం, కలమడి పేర్లు ఎప్పుడు చెప్తారు. ఒడ్ల గొడ్లు ఏమంటారు కానీ పేర్లు ఎప్పుడు పేరు గుడ్డు చెయ్యి గొడవ చెయ్యి గొడవ చెయ్యి. ఇంటికాడ లేకుండా పల్లె బడికి రావాలి. నన్ను ఏమన్నా క్వశ్చన్ సార్ సార్ ఒక స్టూడెంట్ ఆ సబ్జెక్ట్ నేర్చుకున్నాడు సార్. ఒక్క టీచర్ ఎందుకు సార్ ఆ సబ్జెక్ట్ నేర్చుకోరు? ఒక్క టీచర్ వచ్చి ఆ సబ్జెక్ట్ నేర్చుకుని టీచర్ అవుతారా బాబు? ఏం తెలుసా నీకు చెప్పు. దారం ఏం క్వశ్చన్ అడుగుతురా బాబు? సార్ మీరు ఒక క్వశ్చన్ అడిగితే సార్ లంచ్ బ్రేక్ ఇంటికి రండి సార్. అరే పోనీ కూర్చో. అరే లేరా అన్నట్టు క్వశ్చన్ ఆడుతాను వాడు. ఆకు అని ఆకు నువ్వు రాకు. నేను రాకపోతే నీకు చదువు కూడా చెప్తారా? నాకు చదవదు సార్. ఏం క్వశ్చన్ అడుగుతుర్రా? లాస్ట్ ఒక మంచి క్వశ్చన్ అడుగురా. బ్యాక్ బెంచర్ మంచి క్వశ్చన్ అడుగురా. సార్ ఇప్పుడు బీటెక్లో అవి బాగానే చేస్తున్నారు సార్, కానీ ఆ బీటెక్ చేసిన వాళ్ళే కొంచెం మంది చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకొని నడిపిస్తుంటారు సార్. నా క్వశ్చన్ ఏంటంటే సార్, బీటెక్ చదువుకున్న వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకొని నడిపిస్తున్నారు సార్. ఎగ్జాంపుల్ బజ్జీలు. అదే చదువుకున్న వాళ్ళు దేశం వెళ్ళి సార్ కొన్ని లక్షలు సంపాదిస్తుంది సార్. అదే చదువుకున్న ఏం లేదు సార్. చదువుకున్నోడే నయం అనిపిస్తుంది. రే చదువుకున్న వాళ్ళు దుబాయ్ పోతారు మీరు అనుకుంటారు, పోయి లక్షలు సంపాదిస్తున్నారు అనుకోండి. కానీ అట్లా కాదు. ఎందుకంటే అక్కడికి పోతే మనం బండలు మోసుడు, వెట్టుడు, ఎండల పని చేసే పని ఉంటుంది. మళ్ళా అన్నం తింటే ఉన్నాయి అంటే ఎండల మనకి. ఒకవేళ మనం అక్కడ చచ్చిపోయినా మనల్ని పట్టించుకుంటూ ఎవరు ఉంటారా? మనల్ని తీసి డబ్బాలలో పడేసి పడేస్తాం. మనం ఇంటికి కూడా రా. అదే ఒకవేళ మనం చదువుకున్నాం అనుకో, మనకి ఒక ఎంత పెద్ద కలెక్టర్ అయినా ఎవరైనా మనకు రెస్పెక్ట్ ఇస్తాం. మనం ఒకవేళ దుబాయ్ అయితే మన అమ్మ నాన్న అందరు రిస్క్ పెట్టుకొని దుబాయ్లో ఉండవాలి. లేదంటే మనం చదువుకొని మంచి ఒక జాబ్ వేసాం అనుకో, మన పని మనం చూసుకుంటాం, మన అమ్మ నాన్న చూసుకుంటూ ఉండొచ్చు. సార్ మీరు చెప్పిన తర్వాత చదువుకుంటే బెస్ట్ అనిపిస్తుంది సార్. మేము మంచిగా కష్టపడతాం సార్. రేపు అందరూ యూనిఫామ్ వేసుకొని బడికి రావాలి.